ఈ కర్రలు కూలిపోతాను ఏందని పైన ఫ్రై చేసినాక కూడా కూలిపోతాను ఏందని నేను మొదలు కాడ కర్రలు కూలి కూలి అడ్డం పడి వాడిపోతాను ఏందని చూస్తే మొదట్లో పురుగులు బియ్యం గింజలు లెక్క ఒక 5-6 పురుగులు ఉండేది. అరే ఈ పురుగులు ఎట్లా పోవాలని బాగా ఆలోచించి సెల్లులో చూశాను. నాది మహబూబాద్ జిల్లా బయారం మండలం గొరిమిల్ల సైదుల్ నగర్ గ్రామం. నా పేరు భూతం కాటం రాజు. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. నేను తోటలు ఇట్లా అన్ని పండిస్తూనే ఉన్నా. కానీ వాయింద్ర గుళికలు అనేది నేను సెల్లులో చూసి తీసుకొచ్చి వేసాను. వేసినాక గ్రోతింగ్ వచ్చేసింది, పురుగు పోయింది, మంచిగా నీట్గా ఉన్నది చేను, మంచిగా పనిచేస్తుంది. గుళికలు అయితే ఎవరైనా వేసుకోవచ్చు. డబ్బాలలో పోసుకొని వేపించాను. మొగిలేసినాక కత్తెర పురుగు పోయింది, మొగి పురుగు పోయింది. ఇప్పుడు నీట్గా ఉన్నది చేను, కర్ర కూడా మంచిగా నీట్గా లావుగా వచ్చేసింది. నమస్తే అండి, మనం వచ్చేసి గోరిమిల్ల విలేజ్ బయారం మండలం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. మనం వచ్చేసి రైతు కాటమరాజు గారి మొక్కజొన్న చేనులో ఉన్నాము. తను ఒక 4.5 ఎకరాల మొక్కజొన్న చేను వేయడం జరిగింది. అయితే ఈయనకు వచ్చేసి మొగి పురుగు గుద్ది బాగున్నది మొక్కజొన్న చేనులో. వైకే లాబరేటరీ కంపెనీని సంప్రదించడం జరిగింది. తాను కంపెనీని సంప్రదిస్తే మనం ఏం చెప్పినామంటే ఎకరాకు 3 కేజీల వాయంత్ర గ్రాన్యువల్స్ వేయండి, దాంట్లో 1 కేజీ ఇసుక కలిపి మొగిలో వేసుకుంటూ పోతే మీకు ఆ సమస్య పోతుందని చెప్పినాం. అదే విషయం ఒకసారి కాటమరాజు మాటలలో కూడా విందాం. ఫస్ట్ 2 సార్లు పురుగు మందు కొట్టినా. 2 సార్లు పురుగు మందు కొట్టినా. పురుగు మందు కొట్టినాక అది పని చేయలే. మొగి పురుగు పోలేదు, కత్తెర పురుగు పోయింది. మళ్ళీ ఏమంటే వారం రోజుల్లో వచ్చేసింది. పని చేయకపోతే వాయంత్ర గుళికలు నేను చెరువులో చూసి పట్టుకొచ్చి మొగిలేసాను. 3 కిలోల గుళికలకి కేజీ ఉసుక కలిపిన డబ్బాలలో పోసుకొని వేపించాను. మొగిలేసినాక కత్తెర పురుగు పోయింది, మొగి పురుగు పోయింది. ఇప్పుడు నీట్గా ఉన్నది చేను, కర్ర కూడా మంచిగా నీట్గా లావుగా వచ్చేసింది. గ్రోతింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. పురుగు గిట్లా ఏం లేకుండా పోయింది. ఇప్పుడు తలెన్నుకు వచ్చింది నా చేను. ఒకసారి ఆ కర్ర కూడా చూపించరా ఇప్పుడు పోయిన బాపతి? చూపిస్తా, తీసుకురాదాం. ఇదే కదా, ఇట్లా పోయింది కదా, ఇట్లా కూలిపోతాను.